SSC paper number 41661 and question number 26 to 50. Okay, Nandi? So first question, this is a word analogy based question. Line is to lioness. లైన్ ఈస్ టు లైనస్ మధ్య కరస్పాండింగ్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ బుల్ నుంచి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. లైను లైనస్ అంటే రిలేషను. లైన్ ఏమో సో మాస్కులైన్ జెండరు, లైనస్ ఏమో సో ఫిమినైన్ జెండరు, అంటే జెండర్ రిలేషన్ అనమాట. ఒకటి మేల్ అయితే ఇంకోటి ఫిమేల్. సో బుల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మాస్కులైన్ జెండర్ అయితే ఫిమినైన్ జెండర్ ఏమవుతుందంటే కౌ. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ జస్ట్ నథింగ్ బట్ మేల్ అండ్ ఫిమేల్ రిలేషన్, మాస్కులైన్ జెండర్ అండ్ ఫిమినైన్ జెండర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనము 3 and 4కి ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లెటర్స్ కాబట్టి ఒక డిఫరెన్స్ సీక్వెన్స్ మనకు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది. హెచ్ కరస్పాండింగ్ 8, ఐ కరస్పాండింగ్ 9, జే కరస్పాండింగ్ 10, ఓ కరస్పాండింగ్ 15, పి కరస్పాండింగ్ 16, క్యూ కరస్పాండింగ్ 17. రిలేషన్ +7, రిలేషన్ +7, రిలేషన్ +7, +7 కనెక్ట్ అవుతా ఉంది. మనం కూడా +7 కనెక్ట్ చేస్తే ఎస్ అంటే ఎంత అండి? 19 కదా. 19 + 7 అంత 6. సో 26 లెటర్ ఏంటి? జెడ్. ఒకసారి ఆప్షన్ క్రాస్ చెక్ చేయండి. జెడ్తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ పార్ట్ మనకు చేయాల్సిన అవసరం ఉందా? నో నీడ్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అవర్ ఆన్సర్. ఓకేనా. టోటల్ రిలేషన్ అయితే +7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 99:101 వేరాజ్ 90 క్వశ్చన్ మార్క్. ఏ విధంగా రాస్తున్నా అంటే 99 అంటే 10² -1 అండి. 101 అంటే 10² +1. అంటే ఫైనల్గా లాజిక్ n² -1 ఒకసారి అయితే ఒకసారి n² +1 లాజిక్. సో ఇక్కడ ఏం చేస్తానంటే 90 అంటే సో చూడండి 10² -10 రాశాడు. సేమ్ లాజిక్ అప్లై చేసి సార్ ప్లస్ అప్లై చేయాలి. 10² + 10 ఈజ్ ఈక్వల్ టు సో 110. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్ n² -1 ఒకసారి, n² సో +1 ఒకసారి. అక్కడ n² సో -10, n² +10. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. క్యారెట్, బ్రింజాలు, రాడిష్, బీట్రూట్. అవర్ ఆన్సర్ ఈజ్ బ్రింజాల్. వై? బికాస్ బ్రింజాల్ ఈజ్ ద ప్లాంట్ వెజిటబుల్ బట్ రిమైనింగ్స్ ఆర్ ఏంటంటే సో మనకి రూట్ వెజిటబుల్స్. ఆల్ ఆర్ ఏంటంటే సో బిలో ద గ్రౌండ్ బట్ ఏంటంటే వేర్ యాజ్ బ్రింజాల్ ఈజ్ ద అబోవ్ ద గ్రౌండ్. సో ప్లాంట్ వెజిటబుల్, రూట్ వెజిటబుల్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. రివర్స్లో చూడండి. రివర్స్ సిడిఈ, రివర్స్ కాన్సిక్యూటెడ్ జిహెచ్ఐ, సో రివర్స్ ఓపీక్యూ. బట్ ఇక్కడ ఏంటంటే కేఎల్ఎం అనేది కాన్సిక్యూటివ్ లెటర్సే. బట్ ఏంటంటే ఉంటే ఫార్వర్డ్ అన్న ఉండాలా, రివర్స్ అన్న ఉండాలా. అసలు ఫార్వర్డ్ ఆర్డర్ కాదు, రివర్స్ ఆర్డర్ కాదు. సో దట్ ఈస్ వై డిఫరెంట్ వన్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్గా ఒకే లాజిక్ని, ఒకే ప్రాపర్టీని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తామంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ అని మన ఆన్సర్ యాక్చువల్గా. 100 అంటే బేసికల్గా 10², 400 అంటే 20², 900 అంటే 30². వేరేజ్ 800 ఈజ్ నాట్ ఏ స్క్వేర్ నెంబర్ బట్ రిమైనింగ్స్ ఆర్ స్క్వేర్ నెంబర్ ఫ్యామిలీ. బట్ 800 ఈజ్ నాట్ ఏ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. So a series is given with one word is missing. Choose the correct alternative from the given ones that will complete the series. ఈ క్వశ్చన్లో మనకేంటంటే 1, 2, 3, 4, 5, 6 మొత్తం మనకేంటంటే సో 5 వర్డ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వర్డ్ కనుక్కోమంటాడు. దీంట్లో కూడా ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్కే కానీ ఇచ్చిన వర్డ్ మధ్య కరస్పాండింగ్ సీక్వెన్స్లో ఎటువంటి రిలేషనే లేదండి. ఆ మీనింగ్లో కూడా రిలేషన్ లేదండి. ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే నెవర్, అండర్, మ్యాన్లీ, సౌనా, నెక్స్ట్ ట్రైన్ అన్నాడు. వాటన్నిటిలో కామన్ లాజిక్ ఏంటంటే ఎన్ అనే లెటరు నెవర్లో ఫస్ట్ పొజిషన్, అండర్లో సెకండ్ పొజిషన్, మ్యాన్లీలో థర్డ్ పొజిషన్, సౌనాలో 4th పొజిషన్, ట్రైన్లో 5th పొజిషన్. ఈసారి మనకేంటంటే సో ఎన్ అనే లెటర్ ఉన్న వర్డ్ రావాలా. ఆ ఎన్ అనేది 6th పొజిషన్లో ఉండాలా. నైట్ మన ఆన్సర్ కాదు. టెర్మినల్, క్యాన్సర్, అపాయింట్. ఎస్ మన ఆన్సర్ టెర్మినల్.
ఎందుకంటే ఎన్ అనేది 6th పొజిషన్ 1 2 3 4 5 6 ఎస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 33. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. ఏబిసి చూడండి, ఏబిసి డిఈఎఫ్ మధ్యలో డిఫరెన్స్ 0. డిఈఎఫ్ నెక్స్ట్ జీ తీసేసి హెచ్ఐజే. నెక్స్ట్ డిఫరెన్స్ చూడండి ఎంఎన్ఓ, జేకి ఎంకి మధ్య రిలేషను కేఎల్ 2 లెటర్స్ తీసేశాడు. దెన్ ఏంటంటే మళ్ళీ ఎస్టీయు కాన్సిక్యూటివ్, తర్వాత ఓ తర్వాత పీక్యూఆర్ 3 లెటర్స్ తీసాడు. అంటే ఇక్కడేమో 0, ఇక్కడేమో 1, ఇక్కడేమో 2, ఇక్కడేమో 3. నెక్స్ట్ 4 లెటర్స్ మనం గ్యాప్ ఇవ్వాలి. 4 లెటర్స్ గ్యాప్ ఇవ్వాలంటే యూ దగ్గర నుంచి 4 లెటర్స్ అంటే వి డబ్ల్యూ ఎక్స్ వై 4 లెటర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం జెడ్ఏబి ఇవ్వాలి. మన ఆన్సర్ జెడ్ఏబి. ఎస్, 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈసారి మనం 4 లెటర్స్ గ్యాప్, యూ తర్వాత 4 లెటర్స్ గ్యాప్ అంటే వి డబ్ల్యూ ఎక్స్ వై, నెక్స్ట్ కంటిన్యూషన్ జెడ్ఏబి అవర్ ఆన్సర్. అట్లా గ్రూప్కి మధ్యన ఆ డిఫరెన్స్ని కనెక్ట్ చేస్తా పోతున్నాడు. ఫస్ట్ గ్రూప్కి ఏమో సెకండ్ గ్రూప్కి ఏమో 0, తర్వాత 2 డిఫరెన్స్, తర్వాత 1 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, 3 డిఫరెన్స్, 4 డిఫరెన్స్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. దట్టు ప్రాబ్లమ్ చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి ఇర్రెగ్యులర్గా పెద్ద నెంబర్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మల్టిపుల్సేజ్ ఉంటాయండి. సో ఇంటూ టూ, దెన్ ఇంటూ 2. మన ఆన్సర్ 120 ఉండాలి. 120 ఎలా ఉండాలంటే ఆల్టర్నేటివ్ పొజిషన్లో మైనస్ పొజిషన్ మైనస్ 120 ఉండాలి. అవర్ ఆన్సర్ ఈజ్ -120. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎవ్రీ ఆల్టర్నేటివ్ పొజిషన్కి మైనస్ సింబల్ కనెక్ట్ చేస్తున్నాడు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి. అనిరుద్ధ్ బర్త్డే ఈజ్ ఆన్ సండే 2nd ఏప్రిల్. సండే 2nd ఏప్రిల్ చూడండి. సెకండ్ ఏప్రిల్ సండే అయితే ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి ప్రియాంష్ బర్త్డే ఇన్ ద సేమ్ ఇయర్ ఇఫ్ ప్రియాంష్ వాజ్ బార్న్ 28th అక్టోబర్. ఏం లే, ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అని తీసుకొని బియాండ్ వీక్ సండే నుంచి కౌంట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే రండి. ఏప్రిల్ 2nd అంటే రిమైనింగ్ ఏప్రిల్లో 28 డేస్. 28/7 ఈజ్ ఈక్వల్ టు 0 ఆడ్ అండి. 31 డేస్ ఉన్న దగ్గర 3 ఆడ్ డేస్, 30 డేస్ దగ్గర 2 ఆడ్ డేస్ తెలుసు కదండి యాక్చువల్గా. కాబట్టి మేకి 3 ఆడ్ డేస్, జూన్ 2 ఆడ్ డేస్, జూలై 3 ఆడ్ డేస్, ఆగస్ట్ 3 ఆడ్ డేస్, సెప్టెంబర్ 2 ఆడ్ డేస్, అక్టోబర్ 28 అన్న 28/7 ఈజ్ ఈక్వల్ టు 0 ఆడ్ డే. ఈ మొత్తం కౌంట్ చేస్తే 2 3 5 8 10 13. 13/7 ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 6 ఆడ్ డేస్. 6 ఆడ్ డేస్ మనము సండే నుంచి కౌంట్ చేయాలి. సండే నుంచి 6 ఆడ్ డేస్ మనం కౌంట్ చేస్తే ముందు కౌంట్ చేస్తే చూడండి మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనా. మన ఆన్సర్ సాటర్డే. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఒక చిన్న షార్ట్కట్ చెప్తాను నేనండి. సండే నుంచి 6 ఆడ్ డేస్ మనం ముందు కౌంట్ చేసే బదులు ఒక చిన్న షార్ట్కట్. మనకు వీక్ డేస్ ఎన్ని 7 డేస్. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 6. 7 - 6 ఎంత 1. ఈ 1 ఆడ్ డే సండే నుంచి వెనక కౌంట్ చేయండి. మనకి ఇచ్చిన ఆన్సర్ సండే కదా బియాండ్ వీక్. సండే నుంచి 1 ఆడ్ డే వెనక కౌంట్ చేయండి సాటర్డే. 6 ఆడ్ డేస్ మనం ముందు కౌంట్ చేసే బదులు మనకున్న వీక్ డేస్లో మనకు వచ్చిన ఆన్సర్ 7 - 6 చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఆ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ని మనం వెనక కౌంట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఈజీగా. అంతే కదా. 6 ఆడ్ డేస్ మనం ముందు కౌంట్ చేసే బదులు 1 ఆడ్ డే వెనక కౌంట్ చేస్తే ఈజీ కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ సాటర్డే. ఓకే. 36. ద వెయిట్స్ ఆఫ్ 4 బాక్సెస్ 100, 90, 80, 40. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద టోటల్ వెయిట్స్ ఇన్ కిలోగ్రామ్స్ ఇఫ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ దీస్ బాక్సెస్. ఆ 4లో ఏదైనా కానీ ఏ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా కాంబినేషన్ తీసుకొని సో తీసుకున్నప్పుడు ఏంటంటే సో మనకేంటంటే ఫార్మేషన్ కాంది. కెనాట్ బి మేడ్ అంటున్నాడు. కెనాట్ బి మేడ్ ఫార్మేషన్ కాంది అంటున్నాడు. 200 చెక్ చేస్తాను చూడండి. 100, 190. 190కి ఇంకా 10 యాడ్ చేస్తే మనకి ఏంటంటే 200 రావాలా? నో ఛాన్స్ లేదు. 80 + 40 120. 120 + 90 210 దాటిపోతుంది. ఛాన్సే లేదు అసలు. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ 4గిట్లో ఏ కాంబినేషన్ తీసుకున్నా కానీ మనకి ఏ 2 అయినా ఏ 3 అయినా 4 తీసుకున్నా కానీ 200 రాదు. 200 కన్నా తగ్గాల, 200 కన్నా పెరుగుతుంది. కాబట్టి 200 రాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 37. From the given word, select the word which cannot be formed using the letters of the given word. సో మోట్లియెస్ట్ అనే వర్డ్ ఇచ్చాడు బేస్ వర్డ్. దాంట్లోంచి ఫార్మేషన్ కాంది. స్మైట్ అన్నాడు, మైన్స్ అన్నాడు, నెక్స్ట్ టైల్స్ అన్నాడు, ఎమిట్స్ అన్నాడు యాక్చువల్గా. ఓకే చూడండి. SMITE ఓకే బాగానే ఉంది.
MINE. ఒక్కసారి చూడండి, మైన్స్ అనే వర్డ్లో ఉన్న ఎన్ అనే లెటరు మనకి బేస్ వర్డ్ అయిన మోట్లేస్లో ఉందండి? నో. సో దట్ ఈస్ వై. సో సెకండ్ ఆప్షన్ డస్ నాట్ ఫాలో. అవర్ ఆన్సర్ ఈజ్ ఎస్, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. క్రౌన్డ్ ఈజ్ కోడెడ్ యాజ్, సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. క్రౌన్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ APMULCB. అంటే ఏం చేస్తానంటే C కరెస్పాండింగ్ A అంటే -2, R కరెస్పాండింగ్ P అంటే -2, O కరెస్పాండింగ్ M అంటే -2. టోటల్ రిలేషన్ -2 -2 -2 -2. 2 లెటర్స్ బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేస్తా ఉన్నాడండి. మనం కూడా 2 లెటర్స్ మనం బ్యాక్వర్డ్ షిఫ్ట్ చేస్తే TAP. ఇది 20, ఇది 1 అనుకోవచ్చు, 27 అనుకోవచ్చు, మన ఇష్టం. సో P 16 -2 -2 -2. 20 - 2 ఈజ్ ఈక్వల్ టు, సో 18 అంటే R ఉండాలా. 27 - 2 ఈజ్ ఈక్వల్ 25 Y ఉండాలా. 16 - 2 ఈజ్ ఈక్వల్ 14 N ఉండాలా. RYN. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేసి అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేయాలి. ఓకే రండి. ఇంటూ మీన్స్ డివైడ్ బై. 642 డివైడ్ బై 6. డివైడెడ్ బై మీన్స్ డివైడ్ బై రిప్రజెంట్స్ మైనస్. దెన్ ప్లస్ అన్నాడు. ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, సో 6 1 6 6 7 42 107. 25 × 4 is equal to 100. 107 minus 100 is equal to 7. Our answer is fourth option, our answer according to BODMAS. Okay, next question number 40. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ బేస్డ్ క్వశ్చన్. దీంట్లో మాత్రం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు. కేవలం మనం ఒక కామన్ సెన్స్ లాజిక్లో వాడు ఈక్వేషన్లో ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నాడో గమనించి అది మనం ఆన్సర్ చేయాలి. ఓకే, ఏం చేస్తున్నా అంటే $29.14 ఈజ్ ఈక్వల్ టు 6 ఎలా వచ్చిందంటే ఈ రెండు సమ్ చేస్తే 11 అండి, ఈ రెండు సమ్ చేస్తే 5 అండి. 11 - 5 ఈజ్ ఈక్వల్ టు 6. సమ్ ఆఫ్ ద వాల్యూస్. ఓకేనా. 3 + 7 ఈజ్ ఈక్వల్ 10 అండి. 2 + 5 ఈజ్ ఈక్వల్ టు 7 అండి. 10 - 7 ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ లాజిక్ ఆపరేట్ చేస్తే 8 + 4 ఈజ్ ఈక్వల్ టు 12 అండి. 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. 12 - 8 ఈజ్ ఈక్వల్ టు 4. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఇలా చిన్న చిన్న కామన్ సెన్స్ లాజిక్లో అడిషను, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ కామన్ సెన్స్ లాజిక్ని మనం టచ్ చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్, దట్ టు రో వైజ్ రిలేషనా కాలం వైజ్ రిలేషన్. ఇలా బాక్స్లో కానీ ఇస్తే క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ మనకి సో రిలేషన్ రో వైజ్ ఉందా, రిలేషన్ కాలం వైజ్ ఉందా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. బట్ ఈ క్వశ్చన్లో రిలేషన్ మనకి ఏంటంటే కాలం వైజ్ రిలేషనే. ఏం చేస్తున్నా అంటే 215 - 21 194. 113 - 13 100. సేమ్ లాజిక్. 79లోంచి మనం 29 తీసేస్తే 50 అంటే 50. ఫస్ట్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ మారథాన్ రూట్ స్టార్ట్స్ అండ్ గోస్ 21 kilometers నార్త్. చూడండి 21 kilometers నార్త్. ఓకే, then there is a turn towards west where the route goes 7 kilometers. West 7 kilometers. Then there is a turn towards north where the route goes 10 kilometers. Okay. Then there is a right turn from where the route goes 7 kilometers to the reach at the end. So okay, చూడండి ఏమంటున్నా అంటే 10 kilometers నార్త్ వెళ్ళిన దెన్ దేర్ ఈజ్ ఏ రైట్ టర్న్. అగైన్ మన రైట్ టర్న్ 7. ఇదిగోండి రైట్ టర్న్ 7. ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. ఇదొక 21, అదొక 10, 31. డైరెక్షన్ ఇక్కడ నుంచి చూస్తే సో విత్ స్టార్టింగ్ పొజిషన్ సో నార్త్ 31 kilometers నార్త్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. ఓకేనండి,
ఎప్పుడైనా డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్లో ఇలా పిక్టోరియల్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఎక్కడ స్టార్ట్ అయ్యాము, ఎక్కడ ఎండ్ అయ్యాము, ఎక్కడ ల్యాండ్ అయ్యాము మనకి క్లియర్గా క్రిస్టల్ క్లియర్ అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ క్లాక్స్ ఆర్ వాచెస్. సమ్ క్లాక్స్ ఆర్ అలారమ్స్. సో దట్ ఈస్ ద డయాగ్రామ్ అలా ఉండాలి. ఫస్ట్ ఆన్సర్ సమ్ అలారమ్స్ ఆర్ వాచెస్. ఎస్, సమ్ అలారమ్స్ ఆర్ వాచెస్, ఆబ్వియస్లీ రైట్. రెండో ఆన్సర్ ఆల్ వాచెస్ ఆర్ అలారమ్స్. సో అక్కడ కనెక్ట్ అయింది, సమ్ కనెక్ట్ అయింది. సమ్ కనెక్ట్ అయితే ఆల్ రాకూడదు, ఆల్ కనెక్ట్ అయితే సమ్ రావచ్చు. సమ్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఆల్, బట్ ఆల్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ సమ్. దట్ ఈస్ వై 2 does not follow, only 1 follows. Our option is first option. Okay. Question number 44. So this is డైస్ బేస్డ్ క్వశ్చన్. అన్ఫోల్డెడ్ డైస్ని మనకి ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని ఫిగర్ అడుగుతున్నాడు. ఓకేనా. అడిగింది కూడా ఇదిగోండి, కెనాట్ బి మేడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యూబ్ ఇన్ ద ఆన్సర్ ఫిగర్ కెనాట్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది అన్ఫోల్డెడ్ క్యూబ్ ఇన్ ద క్వశ్చన్ ఫిగర్. క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన అన్ఫోల్డెడ్ మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని డయాగ్రామ్ అంటున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. స్టార్ అనే దానికి ఆపోజిట్ 5 dots, 5 dotsకి ఆపోజిట్ స్టార్. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్టార్ కానీ విజిబుల్లో ఉంటే 5 dots విజిబుల్లోకి రాకూడదు. 5 dots విజిబుల్లో ఉంటే స్టార్ విజిబుల్లోకి రాకూడదు. అంటే ఆ రెండిట్లో మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ రెండు ఆపోజిట్ ఎలిమెంట్స్ కాబట్టి ఆపోజిట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా అడ్జాసెంట్ రాకూడదు, అడ్జాసెంట్ ఎలిమెంట్ ఆపోజిట్ రాకూడదు. ఓకేనండి. స్టార్ కనిపిస్తుంటే డాట్స్ కనిపించకూడదు, డాట్స్ కనిపిస్తే స్టార్ కనిపించకూడదు. ఒకటి విజిబుల్ అయితే ఇంకోటి ఇన్విజిబుల్, ఇంకోటి విజిబుల్ అయితే ఇంకోటి ఇన్విజిబుల్ కావాలి. ఓకేనా. సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. స్టార్ అండ్ డాట్స్ రెండు కూడా ఒక్కసారి మనకి విజిబుల్లోకి వచ్చినాయి, విజిబుల్లోకి రాకూడదు, అది ఇంపాసిబుల్, ఫార్మేషన్ కాదు. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. సో అందులో మనకి ఏంటంటే కామన్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయాలి. ఏం చెప్తున్నా అంటే చూడండి. స్క్వేర్ రిప్రజెంట్ అమెరికన్స్, ట్రయాంగిల్ రిప్రజెంట్ ఆస్ట్రానమర్స్. ఓకేనా, వీళ్ళు అమెరికన్స్. సర్కిల్ రిప్రజెంట్ ఫిజిషియన్స్ అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్ మెన్. విచ్ సెట్ ఆఫ్ రిప్రజెంట్, సో సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ మెన్ హూ ఆర్ ఫిజిషియన్స్. మెన్ హూ ఆర్ ఫిజిషియన్స్ అంటే బేసికల్గా రెక్టాంగిల్లో ఉండాలా, ఫిజిషియన్స్ అంటే సర్కిల్లో ఉండాలా. రెక్టాంగిల్లో ఉంటూ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ A1, B1, C1, ఆ మూడు రెక్టాంగిల్లో ఉన్నాయి, సర్కిల్లో ఉన్నాయి. సో అవర్ ఆన్సర్ ఈజ్ ABC. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. దిస్ ఈజ్ 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ ఇచ్చాడు, రిమైనింగ్ 1/4 ఫిలప్ చేయాలి. 1/4 అంటే ఏమి లేదు చూడండి. ఈ లైన్ ఇలా వచ్చేయాలా, ఇక్కడ సర్కిల్ రావాలా, ఇక్కడ సర్కిల్ రావాలా. సో ఒకసారి చెక్ చేద్దాం. ఈ సర్కిల్ ఇదిగోండి, ఇది ఎలా వచ్చి ఇది మాత్రం ఇలా రావాలి, యాక్చువల్గా ఈ లైన్ రావాలా. ఓకేనా. సో కాబట్టి ఈ లైన్ కంటిన్యూషన్ ఇలా రావాలా. ఎస్, ఇదేమో మనకేంటంటే ఫార్మేషన్ ఇలా ఉండి ఇది లోపలికి ఎట్లా రావాలా. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సెకండ్ ఛాన్స్ లేదు, థర్డ్ ఛాన్స్ లేదు, ఫోర్త్ ఛాన్స్ లేదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్లో ఉన్న మనం ఏంటంటే ఈ సెట్ యాసిస్ దాంట్లో ఇన్సర్ట్ చేస్తే మన డయాగ్రామ్ సో ఫినిష్ అయిపోతుందండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. సో దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. డయాగ్రామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్లో ఇచ్చిన ఈ డయాగ్రామ్ ఆన్సర్లో ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ వన్లో ట్రై చేస్తాను చూడండి. ఎస్, యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకేనా. ఇవన్నీ కూడా కామన్ సెన్స్ లాజికల్ అండి. దేర్ ఈజ్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మన ఇంటెలిజెన్స్ ప్రకారం మనం అబ్జర్వ్ చేయాలా, లేదంటే అదర్వైజ్ ఆప్షన్లో ఆన్సర్స్ని ఎలిమినేట్ చేయనా చేసుకోగలగాల. 48. దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకేనండి. ఫస్ట్ హాఫ్కు ఫోల్డ్ చేశాడు, ఆ హాఫ్ని ఇంకొక 1/4 ఫోల్డ్ చేశాడు, అంటే 1/4. ఫస్ట్ టోటల్ పేపర్ని హాఫ్, ఆ హాఫ్ని మళ్ళీ హాఫ్ అంటే 1/4. 1/4 పేపర్ని సో ఈ విధంగా మళ్ళీ 1/2 చేశాడు. 1/4ని 1/2 చేశాడు. దాంట్లో ఇలా సర్కిల్ ఇచ్చాడు, చిన్న సర్కిల్, సెమీ సర్కిల్. అది ఓపెన్ చేస్తే ఈ వైపు ఒక సర్కిల్, ఈ వైపు ఒక సర్కిల్, ఈ వైపు ఒక సర్కిల్, ఈ వైపు ఒక సర్కిల్, అలా 4 వైపులా రావాలా. 4 వైపులా ఆ విధంగా మనకు సెమీ సర్కిల్స్ ఉన్న ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 49. దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. ఈ ప్లేస్లో మిర్రర్ యొక్క స్టేటస్ డయాగ్రామ్ రివర్స్ చేయాలా. ఇలా రివర్స్ చేస్తే ఎస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఏది సూటబుల్ కాదు. ఉన్న డయాగ్రామ్ ఇలా రివర్స్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలా రావాలా. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50. దిస్ ఈజ్ సో మ్యాట్రిక్స్ క్వశ్చన్. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్. అడిగిన క్వశ్చన్ పింక్ అనే వర్డ్కి అడిగాడు. దాని యొక్క కరస్పాండింగ్ ఏంటంటే వర్డ్కి ఒక్కొక్క లెటర్కి 2 డిజిట్స్ అనమాట. 2 డిజిట్స్. అది రో నెంబర్ ఇవ్వాలా, కాలమ్ నెంబర్ ఇవ్వాలా. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తాను చూడండి. అందులో దట్టు ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి మనం ఆప్షన్ చెక్ చేసుకుంటాం. 4-3 అన్నాడు. 4th రో 3rd కాలం ఎఫ్ ఉంది కానీ అక్కడ పి ఉంది. మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తాను. 5th రో 9th కాలం ఎస్ పి మ్యాచ్ అయిపోయింది. 3rd రో 3rd కాలం ఎస్ ఐ మ్యాచ్ అయిపోయింది. దెన్ 8th రో 6th కాలం ఎస్ ఎన్ మ్యాచ్ అయిపోయింది. దెన్ ఫస్ట్ రో 4th కాలం ఎస్ కే మ్యాచ్ అయిపోయింది. సో అవర్ ఆప్షన్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ పేపర్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.